ఉట్టెప్పుడు పాలు పొంగితే కొంచెం బాధగా అనిపిస్తది గానీ, ఈ ప్రసాదం టైంలో పొంగితే ఒకవేళ హ్యాపీగా అనిపిస్తది కదా! ఇక్కడైతే ప్రసాదం చేస్తూ నేను వేరే పనులు చూసుకునేసరికి కొంచెం పొంగిపోయిందనమాట. ఇంకైతే ఇక శనివారం కదా! నేనైతే ఇంకా స్వామివారికైతే తులసి మాల వేసుకుంటాను. కానీ అన్నీ లేవు. అందుకనేసి కొన్ని కొన్ని తెంపుకొచ్చేసి అలా అలంకరించేసి పెట్టేశాను. నెక్స్ట్ వారం నుంచి అయితే తెప్పించుకోవాలి మాల అయితే. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా నైవేద్యంగా అయితే ప్రసాదం చేసేసాను కదా! ఇంకా అన్ని పూలన్నీ అలంకరించేసేసుకొని దీపారాధన చేసేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. ఇంక ఇట్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సాటర్డే పూజ అయితే ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం ముట్టిద్దామనేసి కావాల్సినవి అన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్లో తీసుకెళ్ళి అన్నీ పెట్టేసుకొని పూజ చేసేసుకుంటాను. తులసమ్మ దగ్గర కూడా ఒక 2 పువ్వులు, కుంకుమ, ఆ అక్షంతలు అవన్నీ దీపం అన్నీ పెట్టేసుకొని తీసుకెళ్తాను. ఇంకా అక్కడ దీపం ముట్టించిన తర్వాత ఇంకా మీకైతే పూజ గది అయితే చూపిస్తున్నాను. మా వాడైతే స్కూల్కి డుమ్మా నిన్న ఫుల్ ఫీవరు. నిన్న స్కూల్కి రాగానే హాస్పిటల్ తీసుకెళ్ళాను అనమాట. కొంచెం తగ్గింది. పిల్లలకి ఇంతే వెదర్ బాగాలేదు కాబట్టి